నువ్వు ఒక భారతదేశంలో పుట్టినందుకు నీకు పెళ్లి కాలేదు, నీకు ఒక మదర్ ఉన్నారు, సిస్టర్స్ ఉండొచ్చు, దాన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. నేను అడిగిన దాన్ని నేను ఇలాగే ఉంటాను స్వప్న, నేను అన్నీ చూపిస్తాను, ప్రతి వాడు నేను నగ్నంగా ఉంటా కూడా అన్నది. నేను మొత్తం నగ్నంగా ఉన్నా ఒక ఆడపిల్ల మాట్లాడదన్నమాట. ఆమె మాట్లాడింది, ఆమె డేరు. ఒక మగాడికి ఏం కాకూడదు అని మాట్లాడింది. అంటే ఇది సమాజానికి ఈ వర్డ్ అవసరమని నువ్వు అంటావా? నువ్వు ఇంటర్వ్యూలో సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఒకటి, నువ్వు వాళ్ళందరూ కూడా నన్ను ఒక సిస్టర్ లాగా చూసుకోవాలి, వాళ్ళందరూ నాకు అన్నా తమ్ముళ్ళు అన్నది. నగ్నంగా ఉన్న అన్నా తమ్ముళ్ళు అంటే నీ భార్యని నీ చెల్లిలాగా చూస్తావా నువ్వు? సరే, నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం, నీ గర్ల్ ఫ్రెండ్ని నీ చెల్లెలాగా చూస్తావా? నీ చెల్లెని నువ్వు గర్ల్ ఫ్రెండ్ లాగా చూస్తావా శివ? నాకు చెప్పు శివ, ఒకసారి నీ నుంచి నాకు ఆన్సర్ రావాలి కదా. తల్లిని పెళ్ళాన్ని ఒకలేలాగా చూస్తావా? చూడం కదా. నీ భార్య స్థానం నీ భార్యకి ఇస్తావు, నీ అమ్మ స్థానం గొప్ప స్థానం. అమ్మ స్థానాన్ని ఎవ్వరికి పంచిపెట్టలేము మనం. నేననేది ఏంటి అంటే, నువ్వు అలా అనుకున్నప్పుడు మగవాడు ఎందుకు అనుకోవాలి? నువ్వు చెప్పినట్టు వాడు ఎందుకు వినాలి? నేను ఇలా ఉంటానంటాడు, నిన్నేమనుకుంటాడు వాడు? గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు. అనసూయ అంటే ఊహించుకుంటాడు కొంతమంది మగపిల్లలు. నేను చెప్తా, విను శివ, నువ్వు డైవర్ట్ చేయకు. గర్ల్ ఫ్రెండ్ అనుకోవచ్చు, ప్రియురాలు అనుకోవచ్చు, లేకపోతే భార్య అనుకోవచ్చు, అన్నీ అనుకోవచ్చు. వాడు అనుకున్నప్పుడు మగవాడికి చూపించినప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కంట్రోల్లో ఉండదు, అప్పుడు అనార్థాలు జరుగుతాయి. 100కి 100% దానికి కారణాలు ఇవాళ రేపులు ఇవన్నీ జరుగుతున్నాయంటే అప్పటిదప్పుడు కాకపోయినా ఆ పరిస్థితిలో ఆ క్షణాలలో మగవాడు వాడు మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు, డ్రింక్కు బానిస అయినప్పుడు, మనిషి ఒక తాగినప్పుడు, పాత జ్ఞాపకాలన్నీ వస్తున్నప్పుడు ఆ మూమెంట్లో వాడు మనిషి ఆధీనంలో లేక అప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడా, రోజు ఒక చెల్లగా చూసే వ్యక్తి మీద కూడా ఆఘాత్యం చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనము ఆకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా లాస్ట్కి నష్టపోయేది మహిళనే. కాబట్టి నా భావం నేను చెప్పిన